ఎస్ ఓవరాల్ గా ఎలా చూడాలి అంటే అసలు ఎక్కడ కూడా టఫ్ అనేది కనిపించలేదు సతీష్ మొత్తం ఎస్ చెప్పండి రైట్ సతీష్ మొత్తం మీద ఏదైతే మొదటి నుంచి కూడా అనుకున్నట్టే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి కూటమి గాలి వీస్తోంది. అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పినట్టు కూటమి సునామీ సృష్టిస్తోందని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా జిల్లాలనే క్లీన్ స్వీప్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు టీడీపీ పరిమితమైనటువంటి సందర్భంలో అప్పట్లో వారు వన్ సైడ్ అయింది. అంతేకాకుండా భారీ ఎత్తున వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ ఫలితాలు చాలా వరకు కూడా తారుమారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం కానీ చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 133 స్థానాల్లో ప్రస్తుతానికి విజయం దిశగా దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క జనసేన పార్టీ 21 స్థానాలు అంటే పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గత కొద్దిసేపటి వరకు కూడా పోలవరం అభ్యర్థి వెనుకంజలో ఉన్నప్పటికీ కూడా గత కొద్దిసేపటి క్రితం ఆయన కూడా ఆధిక్యంలోకి వచ్చినటువంటి పరిస్థితి. మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 14 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ రాయలసీమలో ఖచ్చితంగా ఈసారి క్లీన్ స్వీప్ చేయబోతున్నామని వైసీపీ ఏదైతే చెప్పిందో సో దానికి భిన్నంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కూడా దాదాపుగా అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు బావుట ఎగరవేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కల్పిస్తోంది. అంతేకాకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడికి ఇబ్బందులు సృష్టించేటటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతేకాకుండా ఆయన తమ్ముడు ద్వారకనాథరెడ్డి మినహా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ఇక్కడ కనీసం దరిదాపుల్లో కూడా లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 14 నియోజకవర్గాలకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మరోపక్క తిరుపతిలో జనసేన గెలుపు బావుట కూడా ఎగరవేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి 21 స్థానాల్లో పోటీ చేసినటువంటి జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు దాదాపుగా అందరూ కూడా గెలుపు తీరాన్ని తాకేటటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క గత కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించి కూడా దాదాపు 70,000 పైచులకు మెజారిటీతో ఆయన గెలిచినట్టు ధృవీకరించినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి దాదాపు 133 స్థానాలు ఏవైతే ఉన్నాయో వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి ఒంటరిగా వాళ్ళు ముందెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం కానీ చూసుకుంటే బీజేపీ కూడా 7 స్థానాలు విజయం సాధించేటటువంటి దిశగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి టీడీపీ ఒక్కసారిగా కూడా అంటే కూటమి ఏదైతే జట్టు కట్టిందో అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తూ రాక్షస పాలన అంతమొందించాలి అని చేసినటువంటి ప్రయత్నాలు ఎస్పెషల్లీ జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఆ ఇనిషియేషన్ కారణంగా ప్రస్తుతానికి ఈ ఫలితాలు వెల్లడయ్యేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలను బట్టి చూస్తుంటే రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఉద్భవించినటువంటి పరిస్థితి ఉంది. అంటే 14 సీట్లకే ఇప్పుడు వైసీపీ పరిమితమైందంటే కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఈసారి వైసీపీ దక్కించుకోలేకపోయింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక పార్లమెంటు స్థానాల విషయంలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 4 స్థానాలకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మిగతా 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. హేమాహేమీలుగా చెప్పుకుంటున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు ఓడిపోయినటువంటి సిచ్యువేషన్. ఎస్పెషల్లీ 2019కి సంబంధించి ఎన్నికల తర్వాత మొన్నటి వరకు కూడా 25 మంది మంత్రులు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉంటే అందులో 24 మంది మంత్రులు ఓడిపోయారు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆయన కూడా ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. సో ఈ 3 రౌండ్లో కూడా ఆయన 6,000 పైచులకు ఓట్ల మెజారిటీ తోటి కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దాదాపుగా కూడా గతంలో 30,000 40,000 ఓట్ల మెజారిటీ వచ్చేటటువంటి నాయకులు కూడా 2-3 వేలకే పరిమితమైనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మనం ట్రెండ్ గాని గమనించినట్లయితే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచిన చోట 20,000 పైచిలకు అంటే దాదాపుగా కూడా 20,000 పైచిలకు ఓట్లు దాదాపు కొంతమంది 60-70 వేల వరకు కూడా మెజారిటీతో గెలిస్తే వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి ప్రాంతాల్లో కేవలం 5,000 3,000 లోపలే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరొక కడపలో కూడా కడప అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్టు గత కొద్దిసేపటి క్రితమే ప్రకటించినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్ కంటిన్యూ అయిందనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మొదటి నుంచి కూడా వైసీపీ చెప్పింది ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో దాదాపు 12 లక్షల మంది మహిళా ఓటర్లు అదనంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు కాబట్టి ఆ 12 లక్షల ఓట్లే ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారేటటువంటి అవకాశాలు అవన్నీ మాకే పడ్డాయి. ఎందుకంటే సంక్షేమ ఫలాలు అందించాం కాబట్టి ఆ మహిళల ఓట్లు మాకే అని వాళ్ళు గెలుపు ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి.
పరిస్థితి. కానీ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి అనేక అంశాలు, ఎస్పెషల్లీ టీడీపీ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది మహిళల్ని బాగా ఆకర్షించింది. అంతేకాకుండా వైసీపీకి సంబంధించి ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బిలో పావర్టీ లైన్కి సంబంధించి చాలా వరకు ఓటు బ్యాంక్ వైసీపీకి ఉంది. సో అలాంటి ఆ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వైసీపీ చతికిలబడినటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా బాగా పనిచేసింది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. మరోపక్క కూటమికి సంబంధించి ఎస్పెషల్లీ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు కూటమికి పడవు అనేటటువంటి ప్రచారం కూడా బాగా జరిగినప్పటికీ కూడా అవేమీ కూడా లేకుండా, అంటే ప్రజాస్వామ్యంలో మతాలు కులాలు అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఈసారి ఒక వేవ్ తోటి ఓట్లు వేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గంలో అక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు. ఎందుకంటే మదనపల్లిలో పెద్ద ఎత్తున ముస్లింకి సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు. అయినా కూడా అక్కడ ఎస్పెషల్లీ ఇద్దరు అభ్యర్థులు, అంటే అటు వైసీపీ అలాగే కూటమి నుంచి ఇద్దరు పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఇద్దరు ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థి గెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈసారి వేవ్ అనేది చాలా స్పష్టంగా కనిపించింది అనేది మనకు తెలుస్తుంది. అయితే మరి కాసేపు అంటే దాదాపు 4:30-5 గంటలకల్లా పూర్తి ఫలితాలు వెలువడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్, అంటే మెయిన్గా రాజు కాసేపట్లో జగన్ ఆల్రెడీ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు, రాజీనామా సమర్పిస్తున్నారని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి పూర్తిగా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా కూడా ఓటమి ఖాయమైనటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా పోలింగ్ కేంద్రాల నుంచి, కౌంటింగ్ సెంటర్స్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా అందరూ కూడా ఎవరూ లేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా క్లీన్ స్వీప్ దిశగా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ నెల్లూరు నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి 10 స్థానాల్లో 10కి 10 ఇప్పుడు కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లాలో అయితే దాదాపుగా వైసీపీకి ఇక్కడ ఎప్పుడు మెజారిటీ ఉంటుంది, అంటే దాదాపు 8-9 సీట్లు వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు గెలిస్తే 5-6 సీట్లు మాత్రమే టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉండేది. గతంలో అయితే ఒక్క చంద్రబాబు మినహా అందరూ కూడా ఇక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈసారి అందుకు భిన్నంగా వేవ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక పక్క దాదాపుగా ఓటమి ఖాయమైనటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే 3:30-4 గంటలకి ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి తన రాజీనామాను సమర్పించేటటువంటి పరిస్థితి. అయితే రాజీనామాను సమర్పిస్తారా లేకపోతే ఒకవేళ ఆయన రాజీనామా పత్రాన్ని తనకు సంబంధించినటువంటి అధికారుల ద్వారా పంపుతారా అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి మాత్రం గవర్నర్ అపాయింట్మెంట్ కోరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన రాజ్భవన్కి వెళ్ళి తన రాజీనామా పత్రాన్ని అందజేస్తారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఆనవాయితీగా వస్తుంది. ఎప్పుడైనా సరే ప్రభుత్వం మారేటటువంటి సందర్భంలో అప్పటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి సో ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కి నేరుగా అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన ఇప్పటికే అపాయింట్మెంట్ కోరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన వెళ్ళి ఇవాళ రాజీనామా చేసేటటువంటి పరిస్థితి. మరోపక్క కొత్త ప్రభుత్వం ఏర్పాటు కూడా 9వ తేదీ జరగవచ్చు. అది కూడా రాజధానిగా ఉన్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఈ ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నారని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇందులో కొన్ని ఉప ముఖ్యమంత్రి అలాగే ఒక 7-8 వరకు కూడా పోర్ట్ఫోలియోస్తో కూడినటువంటి మంత్రులను కేటాయిస్తారు. ఆ తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు ఉంటుంది, కూర్పు ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు. సో మొత్తంగా ఏపీలో వార్ 1 సైడ్ అయిపోయింది. టీడీపీ